మనుషులకే చికెన్ పిచ్చి అనుకుంటే దయ్యాలకు కూడా చికెన్ పిచ్చి అంటే ఇప్పుడే తెలిసిందనమాట. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే అందరూ తప్పకుండా చేస్తారు. ఎందుకంటే చికెన్ ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు అనమాట. కానీ మనుషులకే కాకుండా దయ్యాలకు కూడా చికెన్ పిచ్చి ఉంటాయా అని ఇప్పుడే తెలిసిందనమాట. స్టోరీలోకి వెళ్ళిపోతే మా పాపకైతే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. తనకి ఏ విధంగా చికెన్ కర్రీ వండి పెట్టినా చాలా పిచ్చిగా అయితే తింటుంది. అలాగే ఒక్కరోజు చికెన్ కర్రీ లేకపోయినా సరే తనైతే ఊరుకోదు, అలాగే ఏడుస్తుంది అనమాట. ఎప్పుడు తను చికెన్ కర్రీ ఎంతో ఇష్టంగా తింటుంది కదా. అలాంటిది కొన్ని రోజులు కార్తీక మాసంలో అయితే మేము నెల కూడా నాన్ వెజ్ అనేది వండుకోలేదు. తను ఎంతో బాధపడినా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే పంపించి తను అక్కడైతే భోంచేసేది అనమాట. ఈ కార్తీక మాసం అయిపోయింది, అన్నీ మామూలుగా కూడా అయిపోయి తన స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది అనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత డైలీ నైటు 12-1 గంట టయానికి భోజనం అయితే చేసేది అనమాట. పాపం ఎంతో ఆకలిగా అయితే చికెన్ కర్రీ, మిగిలిన చికెన్ కర్రీ ఫ్రిడ్జ్లో పెడితే ఎంతో ఆకలిగా ఎంతో ఇష్టంగా తినేదన్నమాట. కానీ ఆ టైంలో తినడం మాకు కొంచెం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆ టైంలో తినడం వల్ల అరుగుదలకి రాదు, కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందని ఇది ఇష్టం ఉండేది కాదనమాట. అలాగే తను ఎప్పుడు కూడా నైట్ మట్లు చికెన్ కర్రీతో భోంచేసేది. అలాంటిది ఒకసారి మేము చికెన్ తెచ్చుకోలేదు. అప్పుడు ఇల్లంతా కూడా ఏదో దయ్యం పట్టిన అమ్మాయిలాగా చికెన్ కర్రీ కోసం వెతుకుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఇలా చేస్తున్నావని చెప్పేసి అడిగితే, దేని గురించి వెతుకుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మ అని అడుగుతుండే. తను ఏం చెప్పలేదు. చికెన్ కర్రీ కావాలి, నాకు ఆకలి వేస్తుందని అయితే అన్నదనమాట. ఇప్పుడు లేదు రేపు తెప్పిస్తానని చెప్తే, సరే అయితే రేపు తెప్పించు అనేసి వచ్చి పడుకుంది. ఆ మన్నాడు తెప్పించిన తర్వాత నైటు కరెక్ట్గా 2 ఆ టయానికి భోంచేస్తుంది అనమాట. చికెన్ కర్రీ వేసుకొని, ఏంటి ఇంతలా తింటున్నావు నువ్వు చికెన్ కర్రీ? ఆ వాళ్ళు కూడా ఏమిటంటే చికెన్ కర్రీ కనీసం ఒక పీస్ కూడా ఎవరో ముట్టుకోకుండా తన కోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తామన్నమాట. తను మొత్తం అంతా ఒక కోడితో చేసిన చికెన్ కర్రీ మొత్తం, అలాగే రైస్ కూడా తినేస్తుంది అనమాట. ఇంతలా తిన్నది చిన్నపిల్ల అంటే ఎవరు నమ్మరు, మేము కూడా నమ్మలేదన్నమాట. ఏంటి ఇలా చేస్తున్నాను అయితే అనుకుంటే, ఒకరోజు చికెన్ కర్రీ తెప్పించలేదన్నమాట. అసలు ఏం చేస్తుందా చికెన్ కర్రీ, నిజంగానే పెట్టకపోతే అనుకుంటే వాళ్ళంతా కూడా పిచ్చి దానిలాగా చికెన్ కర్రీ కోసం వంటగదిలో సామాన్లన్నీ కింద మీద పడేసి అరుస్తుందన్నమాట. ఎందుకు ఇలా అరుస్తున్నావు, చికెన్ తినడం మంచిది కాదు, అంతలా తినడం అని చెప్పేసి నేను మా వారైతే పాపని దెబ్బలాడామన్నమాట. దెబ్బలాడేసరికి పెద్ద పెద్ద కేకులు, అరుపులు, కళ్ళు అవి ఎర్రగా చేసి నాకు చికెన్ కర్రీ కావాలి, నేను ఎంతో ఆకలితో ఉన్నాను, ఒక 2-3 సంవత్సరాలు బట్టి అని అయితే చెప్తుంది అనమాట. ఏం మాట్లాడుతుంది ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. మా వారికి అయితే అర్థమైందనమాట. ఇంతకీ తనకి దయ్యం పట్టింది అని. ఇంతకీ అది మామూలు దయ్యం అయితే కాదనమాట, చికెన్ కర్రీ ఇష్టం అన్నమాట. ఆ దయ్యానికి ఆ చికెన్ కర్రీ తినడం కోసం తననైతే ఆవహించిందంట. అది కూడా మా పాప ఆదివారం టైంలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఆమె వచ్చిందని చెప్పిందనమాట. ఇలా కాదు, పాపని అర్జెంటుగా తాయెత్తు కట్టించాలని చెప్పేసి మేము తాయెత్తు కట్టించే దగ్గరికి అయితే తీసుకెళ్ళి తాయెత్తు అది కట్టించి అక్కడికి దయ్యాన్ని పిలిపించి అన్నీ అడిగితే, నేను ఎంతో ఆకలి మీద ఉన్నాను, నాకు చికెన్ అంటే చాలా పిచ్చి అని చెప్తుందన్నమాట. నాకు చెప్తుంటుంటే పాప గురించి దిగులు చెందాలో నవ్వాలో కూడా అర్థం కాలేదన్నమాట. నిజంగా ఇలాంటి దయ్యాలు కూడా ఉంటాయా అనేసి అప్పుడు అర్థమైందనమాట. తాయెత్తు కట్టిన తర్వాత ఎప్పటికీ మా పాపకి మళ్ళీ ఆ దయ్యం ఎప్పుడూ రాలేదన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్లు జరిగితే కామెంట్ చేయండి. లేదంటే మీ చుట్టుప్రక్కల ఏమైనా చూసినా సరే మాతో చెప్పాలనుకుంటే మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.